ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో సోమదత్త ఖేరా గారు రచించినటువంటి వ్యాసము బాబా దృష్టిలో మిన్ననగు చేతలు. సాయిరామ్. పేరులోనే ఏమున్నది? మనము గులాబీ అని దేని పిలుస్తున్నామో దానిని మరో పేరుతో పిలిచడను దాని సువాసన స్వరూపములలో మార్పు ఉండదు. అన్ని పేర్లను అతనివే. మనము బాబాను ఏ పేరుతో పిలిచదను ఒకటే. బాబా దృష్టిలో మిన్ననగు చేత ఏది? చెడుకు బదులుగా మంచి చేయుట, అతని సంకల్పమునకు లొంగియుండుట, అసత్యములను పలుకుకుండుట, అతనిని ప్రేమించుట అనేవి. మన మనో మస్తిష్కములు అతని తలపుతోనే నిండినచో మనకు తక్కిన అన్ని విషయములతోటి సంబంధము క్రమక్రమముగా అంతర్ధానమగుట సహజమే అని యోచించిన బోధపడును. అట్టిచో హృదయ విదారకమగు వియోగ బాధలు ఉండనేరవు. అసత్యముగు పదార్థములు ఊహాజన్యములకు సంబంధములు సత్యములుగా మన ఎప్పుడునూ తలుచుకున్నాము. కాగా మన మనసులు తద్వారా స్థిరత పటిమలను పొందగలవు. జీవితం యొక్క సత్యత్వము యథార్థ రీతిని బోధపరుచుకొని వాటితో ఎట్టి ఆంతరంగిక సంబంధములను పెట్టుకొనకపోవటచే హృదయ విదారకమగు వియోగ బాధ అనేది తనంత తానే ఉపశమించును. ఈ జీవితం ఒక నాటక రంగం, క్రీడా విలాసమే కాక మరేమి. మనమందరము నాటకములో పాత్రధారులము. నాటకములోని లాభ నష్టములు నిజమైనవి కావు. ప్రతి పాత్రధారుడును తనకు చెందిన లాభ నష్టములోని వాటాను సహజముగా గ్రహించవలసినదే. కానీ తాను కేవలము నాటికలోని నటకుడను మాత్రమే అనే జ్ఞానము గలవానికి పెద్ద లాభ నష్టములు ఫలితములు వానికి ఇటు వికారములు కలిగించవు. లాభములు నష్టములు రెండును రంగము పడే ప్రదర్శితములకు తాత్కాలిక అనుభూతులే అనియు, తన నిజ కర్తవ్యము తన నటనచే తన యజమాను తృప్తిపరచుటయే అనియు ప్రతి నాటకునకు తెలియను. అట్లుగాక ఆయా లాభ నష్టములు నిజములే అనుకొని వానికై గట్టిగా విలపించి బాధపడి తదనంతరపు నటనను శ్రద్ధతో పూర్తి చేయనిచో ఫలితము యజమాని ఆప్తుడవుట మరియు అతనిచే తన పాత్రను సరిగా నటింపజే నిమిత్తమై ఇతర విధములకు ఒత్తులను కలిగించుట సంభవించును. మన లాభ నష్టములను ఊహాజన్యములే. ఏలనన ఈ జీవిత నాటిక యొక్క అంతరార్థము ప్రత్యేకతతో కూడి ఉన్నది. మానవుని జనన మరణములు నాటక రంగములు ఒక పాత్రకు సంబంధించిన వేషమును వీడి మరొక పాత్రకు సంబంధించిన వేషమును ధరించుట వంటిదే. మన బాంధవ్యములు సత్యేతరములు, మన సంబంధములు ఊహాజన్యములు, లాభ నష్టములు అనేవి అర్థము లేని వ్యర్థఫలములు. ఇట్టి ఆలోచనలతో కూడినచో మన మనసు ఎట్టి పరిశ్రమల్లోనైనా మసలగలిగే కష్టములకు నువ్వక, సుఖములకు రుళక స్థిత ప్రజ్ఞతతో కూడి మననగలుగును. సర్వము సర్వేశుని సంకల్పానుసారమే జరుగుతున్నదనేటువంటి స్థిర విశ్వాసముతో మన కర్తవ్య పాలనము మనము గావించినచో తత్ఫలితముల నుండి మనము దూరమవుదాము. అంతా మన మనస్సు స్థిరత నైర్మల్యములను పొందును. కానీ జగత్తంతయు ఒక నాటక రంగమే కదా అనేటువంటి తత్వమును బోధపరుచుకొని మన పాత్ర పోషణను మనము మరచుటగదు. పైగా నటకుడు ఎట్లు శ్రద్ధాసక్తులతో తన పాత్రను పోషించుకొనునో అట్లే మనమును జీవన నాటక రంగం మన కర్తవ్యములను సుష్టుగా నెరవేర్చుచు తోడ్తోడని ఆయా లాభనష్టములకు అతీతులుగా ప్రయత్నించదగు మరణ భయం ఉండరాదు. నాటక రంగములో రానున్న అంకములను ముందుగా నిర్ణయింపబడినవే కదా అని నటుకుని బాధించవుగా. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.